ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఈడీ అధికారులు. మరో 5 రోజుల పాటు కవితను కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయమూర్తిని కోరగా 3 రోజుల పాటు కస్టడీకి గ్రాంట్ చేస్తూ న్యాయమూర్తి తీర్పిచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరి ఇప్పటి వరకు విచారణ అసలు ఎంతవరకు వచ్చింది, ఈ 3 రోజుల కస్టడీకి సంబంధించి ఎలాంటి విచారణ జరగబోతోంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు కవిత విచారణ పట్ల అలాగే తన ఆరోగ్యం పట్ల అధికారులు చూపిస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా, కంప్లైంట్ చేస్తున్నట్లుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. తనకి హై బీపీ ఉందని, రిపోర్ట్స్కి సంబంధించిన వివరాలను బయట పెట్టడం లేదని, హెల్త్ రిపోర్ట్స్కి సంబంధించిన వివరాలను దాస్తున్నారంటూ అధికారుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అలాగే విచారణ జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి కూడా తనకేమీ తెలియదని చెప్పినప్పటికీ తిరిగి మళ్ళీ అవే ప్రశ్నలు వేసి తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని ఆరోపణలు చేసిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ముందుగా ఇచ్చినటువంటి కస్టడీ టైం ముగిసిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. మరొక 3 రోజుల పాటు, ముందుగా 5 రోజుల పాటు అధికారులు కవితను కస్టడీకి అప్పగించాలంటూ కోరారు. కోర్టు మాత్రం 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితాని అడిగి తెలుసుకుందాం. లిఖిత, మరొక 3 రోజుల పాటు కవిత కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, అసలు అధికారులు ఏం కారణాలు చూపించారు, ఏ వాదనలు వినిపించారనే దానికి ఏమైనా సమాచారం అందుతోందా? అలాగే ఇన్ని రోజులు చేసినటువంటి విచారణకు సంబంధించి ఈ 3 రోజులు మరి ఏం విచారణ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయి మనకు? రైట్ నందు, ఈ కవిత విచారణలో భాగంగా చాలా వరకు కూడా ఇప్పటికే తనని అడిగిన ప్రశ్నలే అడిగి ఇబ్బంది పెడుతున్నారంటూ కవిత ఇప్పటికే కోర్టులో చెప్పడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే 5 రోజుల విచారణకు ఈడీ కోరగా 3 రోజులకైతే ఇప్పటికే కోర్టు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కవిత ఇచ్చిన వాంగ్మూలం మేరకే ఇటు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం కావచ్చు, ఆయన అంతేకాకుండా తనకు సంబంధించిన డీటెయిల్స్ చాలా వరకు ఈడీ సేకరించిందనే చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈ మేరకే ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా వరకు కవితకు సంబంధించిన బంధుమిత్రుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు అనేటివి నడిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఈ కేసులోనైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీగలాగితే దొంగ కదిలినట్లుగా చాలా మంది పేర్లు బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు గనక కవిత కస్టడీలో ఉంటే మరికొంతమందిని పట్టుకునే అవకాశం ఉందని ఈడీ పేర్కొంటే, ఇటు కవిత మాత్రం కేవలం తను తప్పు చేయకుండా తనని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, అలాగే తన పార్టీ పైన ఓ మచ్చ తేవడానికి మాత్రమే తన పైన తప్పుడు కేసులు బనాయించారంటూ కవిత ఇప్పటికే తన యొక్క వాదననైతే కోర్టుకు వినిపించడం అయితే జరిగింది. ఇప్పటికే తన ఆరోగ్యానికి సంబంధించి ఏవైతే మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయో వాటిని కూడా ఇప్పటి వరకు తనకు అందించలేదు. తన ఆరోగ్యం గురించి అసలు ఎలా ఈడీ చూపించడం లేదంటూ కూడా కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా తన పిల్లల్ని కూడా చూడాలి అని కవిత కోరినా కానీ ఈడీ అసలు ఏమాత్రం దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు అని అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 3 రోజుల విచారణలో మాత్రం పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అనేటివి కనుక్కోవాలంటూ కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 3 రోజుల విచారణలో ఏమైనా విషయాలు బయటపడితే గనక మిగతా ప్రాసెస్ ని కొనసాగించవచ్చు, లేనిచో ఈ యొక్క కేసుకు కవితకు ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు అని కూడా చాలా వరకు వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, మరోవైపు మరి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? కవిత కుటుంబ సభ్యులు కేటీఆర్ కానీ లేదంటే బీఆర్ఎస్ కీలక నాయకులు కానీ ఈ కేసుకు సంబంధించి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు న్యాయపరంగా. ఆ ప్రయత్నాలు అసలు ఎంతవరకు వచ్చాయి? వారి సైడ్ నుంచి ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు? ఇప్పటికే కవిత అరెస్ట్ అయిన రోజు నుండి కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు, అలాగే మిగతా పార్టీ నేతలు చాలా వరకు అటు ఈడీ ఆఫీస్ కి వెళ్లి ఎవరిని కవితను కస్టడీలో పెట్టిన సమయంలో 6 గంటల నుండి 7 గంటల సమయం వరకు కూడా వాళ్ళని కలిసే అవకాశం అయితే ఈడీ కల్పించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే తన పిల్లల్ని ఒకసారి చూసుకోవాలంటూ కూడా, ఎందుకంటే సడన్ గా వచ్చి తనని ఏవైతే ఈడీ రైట్స్ అని చెప్పేసి వెంటనే తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన నేపథ్యంలో కొంతవరకు పిల్లలు బెంగటిల్లుతున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా కూడా తను ఒక్కసారైనా
ఎలాగైనా తన పిల్లల్ని చూడాలి అన్నప్పుడు కొన్ని పరిస్థితుల కారణంగా పిల్లలను అయితే చూపించలేకపోయారు. ఆయన అంతేకాకుండా ఇప్పుడు ఈ 3 రోజులు పొడిగించిన టైం లైన్ ఏదైతే ఉందో ఆ సమయంలోనైనా తన పిల్లల్ని చూసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఈడీ వినకపోవడం, ఇక మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో ఇటు బీఆర్ఎస్ నేతలు కవితకు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, వీటికి సంబంధించి మేము పక్కా సాక్ష్యాధారాలు చూపిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు అయితే కోరడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు, ఏవైతే ఇప్పుడు ఈ 7 రోజుల కస్టడీలో తనకు సంబంధించి అడిగిన ప్రశ్నలే అడిగి విసిగిస్తున్నారు, కానీ మిగతా కొత్తగా ఏమీ బయట పడలేదు. కాబట్టి కేవలం కావాలనే బీజేపీ నేతల సహాయంతోనే ఈడీ బీఆర్ఎస్ నేతల పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నందు, అంటే మరోవైపు ఇంకా ఎందుకని ఈడీ సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు? ఇటు కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో, అలాగే కవిత భర్త అనిల్ కుమార్ బంధువులకు సంబంధించిన ఇంట్లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయని ఇక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఈడీ ఇంకా సోదాలు చేస్తూనే ఉంది, కవితను అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా అంటున్నారు. ఈ సోదాలకు సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయా? ఈ రోజే కరెక్ట్ గా కవిత కస్టడీ అనేది ముగిసే సమయం. ఈ సమయంలోనే కొన్ని కీలక అంశాల పైన కవితను నిన్న ప్రశ్నించినప్పుడు తాను సరిగ్గా సమాధానం చెప్పకపోవడం, అండ్ అంతేకాకుండా కవిత ఇంటికి అంటే కవితను ప్రశ్నించిన తర్వాత ఆ సమాధానాల ఆధారంగా ఈ సోదాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవడానికి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా నందు, కవితను ప్రశ్నించిన సమయంలో కొన్ని కీలక పత్రాలను కూడా తన ముందు ఉంచి ఈ పత్రాలకు సంబంధించిన డీటెయిల్స్ అడిగినప్పుడు కవిత సరైన సమాధానాలు చెప్పకపోవడంతోనే కవిత భర్తకు నోటీసులు వెళ్ళడం కావచ్చు, ఇప్పుడు ఇతర బంధువుల ఇళ్లలో ఏవైతే రైట్స్ ఉన్నాయో ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే వారైతే ఇటు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 7 గంటల నుండి ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి, సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నాయన్నట్లయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ సోదాలలో కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయంటూ ఈడీ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం కవిత ఏదైతే కస్టడీ ముగియనుందో ఈ నేపథ్యంలో మరికొంత మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తమ బంధుమిత్రుల ఇళ్లలో ఈ ఈడీ సోదాలు అనేటివి కొనసాగిస్తున్నాయి. ఇదంతా కూడా కుట్రపూరితంగా జరుగుతుందని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, అలాగే మరోవైపు తిహార్ జైల్లో మొదటి నుంచి కూడా సుఖేష్ చంద్రశేఖర్ పేరు పెద్ద ఎత్తున వినపడుతోంది. అతను మొదటి నుంచి లేఖలు రాస్తున్నాడు. అసలు ఈ కేసుకు సంబంధించి కవిత పేరు బయటకు వచ్చిన దగ్గర నుంచి త్వరలో కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఖచ్చితంగా అంటూ మొదటి నుంచి అతను చెప్తూనే ఉన్నాడు, ఆ లేఖలు రాస్తూనే ఉన్నాడు. కవిత అరెస్ట్ అయిన తర్వాత ఒక లేఖ రాశాడు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా లేఖ రాశాడు, వెల్కమ్ అని చెప్పేసి, వెల్కమ్ టు తిహార్ జైల్ అని చెప్పేసి. అంటే ఈ వరుస లేఖలకి సంబంధించి, అలాగే సుఖేష్ చంద్రశేఖర్ పాత్ర ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో సుఖేష్ చంద్రశేఖర్ పాత్రని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ కీలకంగా ఈ యొక్క పాత్ర మారిందని చెప్పుకోవాలి. కవిత అరెస్ట్ అయినప్పటి నుండి మొదలు పెడితే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుండి కూడా తాను రాసే లేఖల ఆధారంగా కూడా కొంతవరకు ఈడీ విచారణలు జరుగుతున్నాయి అనే విషయం అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే కవిత అరెస్ట్ అయిన వెంటనే ఆయన కేజ్రీవాల్ కోసం కూడా ఒక లేఖ రాయడం జరిగింది, వెల్కమ్ అంటూ కూడా. ఆ లేఖ ఆధారంగా ఎవరైతే ఈడీ అధికారులు వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించారో ఆ తర్వాత కొన్ని సమయాల్లోనైతే కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఏవైతే ఈ లిక్కర్ కేసులో ఎక్కువ శాతం భాగం ఈయనకే ఉంది, 100 కోట్ల స్కామ్ లో కూడా తనకు కొంతవరకు తన హస్తం ఉందని అయితే ఇక్కడ మాటలు వినిపించడాయి. ఆయన అంతేకాకుండా కేజ్రీవాల్ ఇంట్లో చాలా వరకు ఏవైతే సోదాలు జరిపాయో ఆ సమయంలో కూడా కొన్ని కీలక విషయాలను ఈడీ ప్రశ్నించినప్పుడు సరైన సమాధానాలు లేకపోవడం, ఆయన అంతేకాకుండా ఆయనకు సంబంధించిన కొంతమంది పార్టీ నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో వారి ఇళ్లలో కూడా ఈడీ రైట్స్ చేయబోతున్నట్లు, వారిని కూడా అదుపులోకి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తనకు చాలా వరకు అంటే ఎవరైతే వారికి సంబంధించిన వ్యక్తులతో వీరు లింకప్ అయి ఉన్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ పూర్తి సమాచారం కూడా ఈడీ త్వరలోనే బయట పెట్టనున్నట్లయితే తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ లిఖిత. మొత్తం మీద లిక్కర్ కేసుకు సంబంధించి, లిక్కర్ స్కామ్ కి సంబంధించి పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కవిత కస్టడీ ముగిసిన నేపథ్యంలో మరొక 5 రోజుల పాటు అధికారులు కవితని కస్టడీకి ఇవ్వాలి అంటూ కోరారు. కానీ 3 రోజులు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగిన అనంతరం
మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. కేవలం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే, ఎన్నికల సమయంలో కేవలం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ నిర్ణయాలు, ఇలాంటి చర్యలు బీజేపీ కక్షపూరితంగా చేస్తోంది అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆప్ నేతలు కానీ కేజ్రీవాల్ కానీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు కేజ్రీవాల్ని కవితని కలిపి విచారించబోతున్నారు అంటూ కొంత సమాచారం అందుతోంది. అలాగే కేజ్రీవాల్ రిలీజ్ చేసినటువంటి ఒక లేఖ కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. నేను జైల్లో ఉన్నా బయట ఉన్నా నేను చేయాల్సిన పని మాత్రం జరుగుతూనే ఉంటుంది, ప్రజలకు నేను సేవ చేస్తూనే ఉంటాను, జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ పార్టీ తరపున ప్రభుత్వం తరపున జరుగుతూనే ఉండాలి అంటూ ఆయన ఆకాంక్షించారు. నేను పోరాటానికే పుట్టాను, ఆ పోరాటం కొనసాగుతుంది, లోపలున్నా బయట ఉన్నా సరే పోరాటం కొనసాగుతోంది అని ఆయన చెప్తున్నారు. మరోవైపు బీజేపీ వైఖరిని సైతం ఆయన ఎండగట్టే ప్రయత్నం చేశారు. కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారే తప్ప ఇది ఇంకా వేరే ఏం కాదు, నేను త్వరలోనే బయటకు రాబోతున్నాను, నిజాయితీగా నిరూపించి బయటకు వస్తాను అంటూ ఆయన చెప్తున్నారు. మరోవైపు కవితకు సంబంధించి కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. రాజకీయ దుమారం మనం అక్కడ ఢిల్లీలోనూ ఇక్కడ తెలంగాణలోనూ రాజకీయ దుమారాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కావాలని ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో కావాలని ఇలా అరెస్టులు చేయడం ద్వారా ఇలా పార్టీలని ప్రభుత్వాలని అస్థిరపరిచే ప్రయత్నం, ఒక బ్యాడ్ ఇమేజ్ని ప్రజల మనసుల్లో క్రియేట్ చేసే ప్రయత్నం, తద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేదే అటు ఢిల్లీలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఇటు కవిత లేదంటే కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ వినిపిస్తున్నటువంటి వాదన. మరోవైపు కవితను అరెస్టు చేసినప్పటికీ ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కవిత ఆడపడుచు అఖిల అలాగే భర్త అనిల్ కుమార్ బంధువులు ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వస్తున్నటువంటి డౌట్స్ ప్రకారం చూస్తే కవితను అరెస్టు చేసిన తర్వాత కవితను విచారిస్తున్న సందర్భంగా అక్కడ వస్తున్నటువంటి సమాచారం ఆధారంగానే పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఈ దాడులు చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. మరోవైపు ఇవంతా ఒక ఎత్తు అయితే, ఈ అరెస్టులు లేదంటే రాజకీయ పరిణామాలంతా ఒక ఎత్తు అయితే, జైల్లో ఉన్నటువంటి తిహార్ జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ రాస్తున్నటువంటి లేఖలు కూడా సంచలనంగానే మారుతున్నాయి. మొదటి నుంచి కవిత పేరు అక్క అని ఆయన ఫోన్లో సేవ్ చేసుకోవడం దగ్గర నుంచి ఎక్కడ ఎంత డబ్బులు పంపించాం అనేది కూడా లేఖల ద్వారా మొదటి నుంచి రిలీజ్ చేస్తున్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ కవిత అరెస్టు తర్వాత కూడా త్వరలోనే ప్రూఫ్స్తో సహా జైల్లోకి నాతో జాయిన్ అవుతారు అంటూ చెప్పారు. అలాగే కేజ్రీవాల్కి కూడా వెల్కమ్ బ్రదర్ అంటూ ఆయన రాసినటువంటి లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.